నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రారావు చెప్పారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పనికిమాలిన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, కులస్వామ్యమని విమర్శించారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజిక వర్గాల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. బహుజనులకు రాజకీయాధికారమే మేనిఫెస్టో మొత్తం అంతా రాజ్యాంగంలోనే పొందుపరుచుంది. ఎవరు సొంతంగా ఏం చేయట్లే. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వచ్చినాయి. అన్నీ కూడా ఎవరు ఏది ఇచ్చినా అది ఆ రోజు ప్రజాపాలనకు సంబంధించి ఇచ్చేదే. ఏ మేనిఫెస్టోలో రాస్తే చేశారా వీళ్ళంతా? మేనిఫెస్టోలో ఏం చేశారు? మనకి సమైక్య రాష్ట్రం గురించి మేము పోరాడుతాం అన్నారు. ఇద్దరు అన్నారు, 2 పార్టీలు అన్నాయి. మరి సమైక్య రాష్ట్రం ఏమైంది చెప్పండి? ఈ పార్టీలు ఏ బేస్ మీద ఓట్లు అడగటానికి వస్తున్నాయి? ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు? సరే, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు కదా. ఇద్దరు చెప్పారా చెప్పలేదో చెప్పండి. ఇద్దరూ చెప్పారు, మరి తేలేదు కదా. వీళ్ళ మేనిఫెస్టోలు ఏమైనాయి? ఇవన్నీ మేనిఫెస్టోలు తూతు మంత్రాలు, మాయలు. ప్రజలు ఇదే అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ పార్టీలు మెమరీ షార్ట్ అనుకుంటున్నారు. షార్ట్ మెమరీ అంటే మర్చిపోతారు జనాలు. ఏ రోజుకి ఆ రోజు ఒక వాట్సాప్లో పోస్ట్ లాగా అయిపోయింది. వీళ్ళని మభ్యపెట్టొచ్చు అనుకుంటున్నారు. అందువల్ల ఈ 2 పార్టీలు కూడా విఫలం చెందినాయి. సమైక్య రాష్ట్రం తేవడంలో నిలపడంలో విఫలమయ్యారు. ప్రత్యేక హోదా తేవటంలో విఫలమయ్యారు. ఏది చేసింది లేదు. చేస్తామని చెప్తారు, ఏదో రకమైన కారణాల చేత దాన్ని నడిపిస్తారు, మేము చేసామంటారు. కానీ వీళ్ళు నిజంగా బాగా పనిచేస్తుంటే ఓట్లకి నోట్లు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? కోట్లు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? హాయిగా ఎగ్జామ్ రాసి అట్లా కూర్చోవచ్చు కదా, మేము బాగా చేసామని చెప్పి. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలా. మీకు 1000 రూపాయలు ఇచ్చారంటే గవర్నమెంట్ స్కీమ్ కానీ నోటుగా ఈ మామూలుగా ఓటు కోసం కానీ ఇచ్చిందల్లా కూడా కారణం ఇదే. ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏంటంటే మిమ్మల్ని బుట్టలో వేసుకోవటానికే, మీ ఓట్లను బుట్టలో వేసుకుని వాళ్ళు కోట్లు, వేల కోట్లు సంపాదించడానికే.